ప్రైజ్ ది లార్డ్. నీకోసం వేసే మాట అనే దేవుని వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించి అత్యధికమైన దీవెనను అత్యధికమైన కృప ప్రభు మీకు ఈరోజు అంతను అనుగ్రహించి మిమ్మల్ని వర్ధిల్ల చేయను గాక. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనందరం కూడా ధ్యానిద్దాము. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనం. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. ఆమె నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, మన దేవుడు మనం కరువులో ఉన్నప్పుడు, మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మనం శ్రమల్లో ఉన్నప్పుడు ప్రభువు మనల్ని చూసి చూడనట్లుగా వదిలేసే దేవుడు కాదు. నిశ్చయంగా మన శ్రమల్లో, మన ఇబ్బందుల్లో ప్రభు మనకు తోడై ఉండి మనం నడిపించే దేవుడు అయినాడు. క్షామకాలమున ఆయన మనం తృప్తిపరిచి మన ఎముకలను బలపరిచే దేవుడై ఉన్నాడు. ఇది దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే మొలుచును, దాని గురించి మీరు ఆలోచించరా? నేను ఎడారిలో నదులను ప్రవహింపచేస్తాను, అరణ్యంలో త్రోవను కలుగ చేస్తాను. నిజమే ప్రియ దేవుని బిడ్డ, లోకమంతా కూడా కరువు కలుగుతుండొచ్చు, లోకమంతా కూడా శ్రమ కలుగుతుండొచ్చు, లోకమంతా కూడా ఇబ్బందులు కలుగుతుండొచ్చు. కానీ ప్రభువు తనను నమ్మిన బిడ్డల ఎడల, తనను విశ్వసించి తనను వెంబడిస్తున్న బిడ్డల ఎడల, దేవుడు నడిపిస్తున్న మార్గంలో నడిపింపబడుతున్న బిడ్డల ఎడల క్షామకాలంలో కూడా ప్రభు మనల్ని తృప్తిపరుస్తాడు. ఆయన మన ఎముకల్ని బలపరిచే దేవుడై ఉన్నాడు. మనం చూసినట్లయితే ఇజ్రాయేలు ప్రజలు వారు 40 సంవత్సరాలు అరణ్య మార్గంలో వారు నడిపింపబడుతూ ఉన్నారండి. వారు దేవుడు నడిపిస్తున్న మార్గంలో వారు నడిపింపబడుతున్నారు కాబట్టి ఎడారిలో వారు దాహం తీరినట్లుగా బండ మధురమైన జలాలు ఇచ్చింది. నిశ్చయంగా చూస్తే ఆకాశము వారికి ఆహారాన్ని ఇచ్చిందండి. నిశ్చయంగా ప్రతి మనిషి కూడా దేని కొరకు కష్టపడుతుంటాడంటే, ఒక మాట ఉంటుంది ఏంటంటే, కూటి కొరకు కోటి విద్యలు అని. ప్రతి ఒక్కరు ఏంటంటే కడుపులోకి 5 ఏళ్ళు అంటే నోట్లోకి 5 వేలు వెళ్ళాలి అంటే ఎంతో కష్టపడాలి. చాలా మంది ఈరోజు అన్నం కొరకు అంటే తృప్తికరమైన భోజనం కొరకే ప్రతి ఒక్కరు కూడా కష్టపడుతూ ఉన్నారు, ప్రయాసపడుతూ ఉన్నారు, సమృద్ధి కావాలనుకుంటున్నారు. కానీ మన దేవుడు ఎడారిలో మన పితరులను పోషించిన దేవుడు అండి. ఒకసారి ఆలోచించండి, వారు ఎందుకు దేవుడు వారిని పోషించాడు, ఎందుకు దేవుడు వారి పక్షాన్ని నిలబడ్డాడంటే వారు దేవుడు నడిపిస్తున్న మార్గంలో నడిపింపబడ్డారు. ఐగుప్తు నుంచి కానానుకు వెళ్ళడానికి చాలా సులువైన మార్గం ఉన్నప్పటికీ, చాలా తక్కువ ప్రయాణం ఉన్నప్పటికీ ప్రభువు వారిని ఏ మార్గం గుండా అయితే నడిపిస్తున్నాడో, ఏ మార్గంలో అయితే దేవుడు వారిని వెళ్ళమంటున్నారో అదే మార్గంలో వారు వెళ్ళారండి. 40 సంవత్సరాలు వారు ప్రయాణం చేయాల్సిన లేనప్పటికీ 40 సంవత్సరాలు ఐగుప్తు నుంచి కానాను వరకు వారు ప్రయాణం చేస్తూ వచ్చారండి. దేవుడు మేఘ స్తంభంని వారు వెంబడిస్తూ, మేఘం నిలిచుంటే వారు నిల్చుంటున్నారు, మేఘం పైకెత్తపడితే వారు అక్కడి నుంచి ప్రయాణమై బయలుదేరుతా ఉన్నారండి. ఇలా 40 సంవత్సరాలు వారు ఎడారి అనుభవము వారి జీవితాల్లో కరువును కలగ చేయలేదు, లేమిని కలగ చేయలేదు. వారికి కావాల్సిన సమృద్ధైన ఆహారాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు. వారు మాంసం అడిగితే మోషే విసిగిపోతాడు. మోషే, నువ్వెందుకు విసిగిపోతా ఉన్నావు? నా ప్రజలకు నేను మాంసాన్ని ఇస్తాను, వారు తిని తృప్తి నందునంతగా నేను ఇస్తాను అని చెప్పి 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 30 రోజులకు వారికి కావాల్సిన మాంసాన్ని నేను ఇస్తానని చెప్పి వారు తిని తృప్తి పొంది వారికి ఇంకా ఆయాసం కలుగున్నట్లుగా దేవుడు వారికి సమృద్ధిని కలగ చేశాడు తప్ప ఏ రోజు కూడా దేవుని హస్తం వారికి కురచ్చ కాలేదండి. వారు తిని మిగిలినట్లుగానే ప్రభు వారిని ఆశీర్వదించాడు. వారు ఏ కష్టం పడకుండా వారికి కావాల్సిన ఆహారం ఉదయానికల్లా వారి కాళ్ళ ముందున ఉంది. వారికి కావాల్సిన సమృద్ధైనది నీరే కావచ్చు, సమృద్ధైన మాంసమే కావచ్చు, వారు ఏది అడిగిన ప్రభు వారికి అనుగ్రహించాడు. ఆ 40 సంవత్సరాలు వారు ఎడారిలో నడిపింపబడుతున్న ఆ సమయం అంతా కూడా వారి వస్త్రాలు చినిగిపోలేదంట, వారి చెప్పులు పాతగిల్లలేదంట. ఈరోజు ఎంత అద్భుతమైన రీతిగా ప్రభు వారిని నడిపించాడు అంటే, దేవుడు నిశ్చయంగా వారికి ఏది తక్కువ కాకుండా ప్రభు వాక్యం సెలవిస్తుంది. దేవుడు వారికి తోడై ఉండడం బట్టి వారికి ఏది తక్కువ కాలేదు. నిజంగా ఎడారిలో అంత క్షేమకరమైన పరిస్థితులు ఉంటాయండి. 4 రోజులు ప్రయాణం చేయాలంటేనే అన్నీ కూడా కొదువైపోతాయి. మనకు కావాల్సిన అక్కర్లు ఉండవు, మనకు కావాల్సిన ఏంటి అంటే క్షేమకరమైన పరిస్థితులు ఉండవు. కానీ 40 సంవత్సరాలు దేవుడు వారికి కావాల్సిన సమృద్ధిని అనుగ్రహించి వారికి ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరాలు వారు
నడిపింపబడ్డారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, లోకమంతా క్షామం ఉండొచ్చు, లోకమంతా కూడా లోటుకరమైన పరిస్థితులు ఉండొచ్చు. చాలా మంది బిజినెస్ చేసేవారు చెప్తా ఉంటారు ఏమనంటే, ఇప్పుడు ఈ బిజినెస్కి ఇప్పుడున్న ప్రపంచంలో, ఇప్పుడున్న దాంట్లో ఈ బిజినెస్కి అంత వాల్యూ లేదండి. దీని ద్వారా ఎంత మేము పెట్టినా కూడా మాకు లాభాలు కలగట్లేదు, నష్టపోతూ ఉన్నాం, మేము ఇబ్బంది పడుతూ ఉన్నాం, ఈ బిజినెస్ ఇప్పుడు పడిపోయింది. లేదంటే చదువుకునే బిడ్డలు కూడా అంటూ ఉంటారు, ఇప్పుడు మేము నేర్చుకున్న కోర్స్కి అంత డిమాండ్ లేదండి, ఇప్పుడు దీనికి ఉద్యోగాలు రావట్లేదు, అవకాశాలు రావట్లేదు. నిజమే ప్రియ దేవుని బిడ్డ, లోకమంతా క్షామం ఉందా? దేవుడిని ఆశ్రయించే బిడ్డలకు దేవుడు ఏది కూడా కొదువ చేయకుండా కాపాడే దేవుడై ఉన్నాడు. అందుకే చెప్తా ఉన్నాడు, లోకమంతా క్షామం ఉండొచ్చు, లోకమంతా కరువు ఉండొచ్చు, కానీ క్షామ కాలంలో కూడా ఆయన నిన్ను తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. అవకాశాలు లేకపోయినా నీకు అవకాశాన్ని కలగచేస్తాడు ప్రభు. నూతనమైన మార్గాన్ని నీ కొరకు సిద్ధపరుస్తాడు. ఎడారిలో నదులను పారు చేస్తాడు, అరణ్యంలో నీటి త్రోవల్ని కలగచేసే దేవుడై ఉన్నాడు. ఈరోజు ప్రభు యందు విశ్వాసం ఉంచండి, దేవుణ్ణి ఆశ్రయించండి. దేవుడు నడిపిస్తున్న మార్గంలో నడిపింపబడుతూ ప్రభువుని ఆశ్రయించండి ప్రియ దేవుని బిడ్డ. కొంతమంది వారి సొంత ఆలోచనలు బట్టి డెసిషన్స్ తీసుకొని, నిర్ణయాలు తీసుకొని నష్టపోయే వారు ఉన్నారు. అయితే ప్రభు చెప్తా ఉన్నాడు, ప్రభు చిత్తానుసారంగా మీరు నడిపింపబడుతూ, ప్రభు ఆలోచన చొప్పున మీరు నడిపింపబడుతూ ఉన్నప్పుడు అది క్షామమైనా సరే, కరువైనా సరే, ప్రభు మనకి సమృద్ధిని కలగచేసే దేవుడు. 34వ కీర్తన 9వ వచనంలో చూస్తే, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏదియూ కొదువలేదు. సింహపు పిల్లలు లేమి గలవే ఆకలిగొను, కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. సింహపు పిల్లలే అండి, అడవికి రాజు సింహం. అటువంటి సింహపు పిల్లలే, అసలు సింహానికి కొదువ కలుగుతుందంటే నమ్మగలుగుతామా? అది నమ్మశక్యమైందేనా? కాదు కదా. కానీ సింహపు పిల్లలు కూడా కొదువ కలిగి ఆకలిగా ఉంటాయి, కానీ యెహోవాను ఆశ్రయించే వారికి దేవుడు ఏ మేలు కూడా కొదువ చేయడంట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి ప్రియ దేవుని బిడ్డ. దేవుని ఆశ్రయించండి. క్షామ కాలములు కూడా ఆయన మిమ్మల్ని తృప్తిపరుస్తాడు. మీకు ఏది కొదువ చేయడు. లోకమంతా కూడా ప్రతికూలమైన అనుభవాలున్నా, లోకమంతా కూడా ప్రతికూలమైన పరిస్థితులున్నా, దేవుడు తన బిడ్డలకు సమృద్ధిని కలగచేసే దేవుడు. దేవుడు తన బిడ్డలకు నూతనమైన కార్యాలు జరిగించే దేవుడు, నూతనమైన మార్గాలు తెరిచే దేవుడు, నూతనమైన అవకాశాలను కలగచేసే దేవుడు, నూతనమైన మార్గంలో నడిపించే దేవుడు అయినాడు. నిశ్చయంగా దేవుడిని ఆశ్రయించండి. సింహపు పిల్లలు అంటే అధికారుల పిల్లలకు కూడా లేమి కలుగుతుందేమో, కానీ ప్రభు మన జీవితాల్లో ఏ లేమి కలగకుండా మనని పోషించి నడిపించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. దేవుణ్ణి ఆశ్రయించండి ప్రియ దేవుని బిడ్డ. అదేవిధంగా చూస్తే 37వ కీర్తన 18, 19 వచనాలు చూడండి. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు, వారి స్వాస్యము సదాకాలము నిలుచును. ఆపత్కాలమందు వారు సిగ్గునందరు, కరువు దినములలో వారు తృప్తి పడతారు. నిర్దోషమైన చర్యలను జరిగించండి, ఇతరులకు హాని కలిగించేవి, ఇతరులను నష్టపరిచేవి, లేదంటే లోక సంబంధమైనది, పాప సంబంధమైనది ఏది కూడా, దోషమైనది ఏది కూడా మన దగ్గర ఉండకూడదు. దేవుని వాక్యము, దేవుని మాట ఏదైతే వద్దన్నాడో, అది ప్రభు మన జీవితాల్లో ఏదైతే వద్దన్నాడో దాన్ని కలిగి నిర్దోషంగా మనం జీవించినప్పుడు యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన మనుష్యుడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుని దృష్టికి నిర్దోషమైన చర్యలను జరిగిస్తూ, నిర్దోషమైన కార్యాలను జరిగించినప్పుడు నిశ్చయముగా దేవుడు కరువు దినాల్లో కూడా మనల్ని తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. ఈరోజు నీ ఉద్యోగంలో కావచ్చు, చేతి పనులలో కావచ్చు, పరిచయంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, ఎన్ని ప్రతికూలమైన అనుభవాలున్నా తృప్తిని కలగచేసే దేవుడు మన పక్షాన ఉన్నాడు. కాబట్టి నిశ్చయంగా ప్రభు సన్నిధిలో ప్రార్థించండి, నిర్దోషమైన కార్యాలు జరిగించండి, ప్రభువుని ఆశ్రయించండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి ప్రియ దేవుని బిడ్డ. క్షామ కాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి ఆయన నీ ఎముకల్ని బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దైవ, సర్వాధికారి నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఎంత అద్భుతమైన రీతిగా మీరు మాతో మాట్లాడారు. మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు ప్రభా. నిశ్చయంగా తండ్రి, నిజమే లోకమంతా ప్రతికూలమైన పరిస్థితులు ఉండొచ్చు, ప్రతికూలమైన అనుభవాలు ఉండొచ్చు, కానీ అయ్యా నువ్వు మా కోసం ఆకాశ వాక్యాలను తెరిచే దేవుడవు తండ్రి. అయ్యా ఇశ్రాయేలు ప్రజలను ఎడారిలో పోషించిన దేవుడవు. ఈరోజు ప్రభా నీ బిడ్డల్ని విడిచిపెట్టావు. సింహపు పిల్లలు లేమి గలవే ఆకలి ఉంటాయి, కానీ యెహోవాను
ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదని నీ వాక్కు సెలవిచ్చిన ప్రకారం ప్రభా, నీ బిడ్డల జీవితాల్లో ఏది తక్కువ కాకుండా కరువు దినాల్లో కూడా వారు తృప్తిపరచబడినట్లుగా అయా, క్షామకరమైన పరిస్థితులు, లోటు లేమి కలిగిన పరిస్థితులు ఉన్నప్పటికీ నీ బిడ్డలను మీరు తృప్తిపరిచి నీ బిడ్డల కొరకు నూతనమైన కార్యాలు, నూతనమైన క్రియలు మీరు జరిగించబోతున్నందుకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, మేలుతో నింపండి, ఉన్నతమైన గొప్ప కార్యాలు జరిగించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.